ఎన్నిసార్లు ప్రభు మనకు అవకాశాలు ఇచ్చినాడు, యాక్సిడెంట్లు తప్పించినాడు, రోగాలు తప్పించినాడు, హాస్పిటల్ నుండి బయటికి తీసుకుని. ఎందుకో తెలుసా? ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించేవాడు, చెరలో ఉన్న వారి సంఖ్యలు తెంచేవాడు, ఆయన శ్రమలో ఉన్న వారికి విడుదలను గ్రహించేవాడు, కట్లను తెంచి స్వేచ్ఛగా పోనిచ్చేవాడు. ఆయన పేరు యెహోవా. ఇప్పుడు మొదటి నియమం మీద మనం కొన్ని సంగతులు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి నియమం ఏంటి? పీపుల్ ఆఫ్ గాడ్, దేవునికి ప్రజలు కావాలా? ఎంత చదువుకుని ఉండాలా? ఎంత డబ్బులు ఇవ్వాలా? ఎంత పలకబడి ఉండాలా? ఏ బ్యాక్గ్రౌండ్లో ఉండాలా? ఇవన్నీ ప్రజలు కావాలంటే ఉద్యోగంలో అంతే కదా. ఉద్యోగం కావాలంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తాయి. రిజర్వేషన్లు ఉన్నాయి లేదా, అమ్మాయిలా, ఫిజికల్ హ్యాండిక్యాప్డా, డిజేబుల్డా, ఎంత మెరిట్ ఉంది, ఏం కథ అని. ప్రభు యొక్క పనిలోనికి వచ్చేటప్పటికే అవన్నీ సున్నితంగా తిరస్కరించబడి ఆయన ఎలాగూ వాడుకోవాలని సంకల్పిస్తాడు. అలాంటి వారు ఆయన మహిమ పరిచర్యలో ప్రవేశించినారని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. 5 రకాలైన గుంపులు ఇక్కడ మనం చూస్తాం, లేదా వర్గీకరణ చూస్తాం. హగ్గై 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతా. హగ్గై చాప్టర్ 2 verse 1 and verse 2. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు. ఇంక మొదటిది ఇక్కడ ఏ వ్యక్తి ఉన్నాడంటే యెహోవా ఉన్నాడు. యెహోవా అంటే అర్థం ఉన్నవాడను అనవాడను. ఐ యామ్ హీ దట్ ఐ యామ్, ఐ వాజ్, ఐ యామ్, ఐ విల్ బీ. నేను భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఉండవాడను అని ఆయన సెలవిస్తాడు. అందుకే మోషేకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను యెహోవా అంటే ఏం చెప్పాలో ప్రభు వాళ్ళు అడిగేవాళ్ళు. మామూలుగా మనుషులు ఎక్కువ మాట్లాడతారు కదా, ఏదో అవసరం అది తక్కువ మాట్లాడతారు, అసలు మాట్లాడరు కదా. మరి నువ్వెవరు అని అంటే నేను యెహోవా సేవకుడిని అంటే అసలు యెహోవా ఎవడు? దిస్ కాల్ ద స్పిరిట్ ఆఫ్ ఫారో. ఫరో యొక్క ఆత్మ ఇది. ఫరో దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు నేను యెహోవా దైవ సేవకుడిని, ఆయన సేవించడానికి ప్రజలను బయటికి పంపించంటే ఆయన ఫండమెంటల్ క్వశ్చన్ వేసినాడు, ప్రాథమికమైన ప్రశ్న. అసలు యెహోవా ఎవడయ్యా అని. ఎవడా చెప్పాలా జవాబు? నోటితో చెప్పలేదు, 10 తెగుళ్ళ ద్వారా వారికి జవాబు చెప్పినాడు. అప్పుడు పూర్తికి సెట్ అయిపోయిన తర్వాత లెట్ పీపుల్ గో, ప్రజలను పోనీయండి. అప్పుడు మోషే అన్నాడు, ఈ దేశంలో ఒక్క డెక్క కూడా విడవబడదు, పశువులే కాదు డెక్కే విడవబడదు, అన్నీ ఇక్కడి నుండి మేము తీసుకెళ్తాం. ఆ తర్వాత ఆయనకి ఫరోకి అర్థమైంది యెహోవా ఎవడు అని. ఆయన బంధించబడిన వారిని విడిపించేవాడు, చెరలో ఉన్న వారి సంఖ్యలు తెంచేవాడు, ఆయన శ్రమలో ఉన్న వారికి విడుదలను గ్రహించేవాడు, కట్లను తెంచి స్వేచ్ఛగా పోనిచ్చేవాడు. ఆయన పేరు యెహోవా. ఆయనకు జ్ఞాపకార్థ నామధేయాలు ఉన్నాయి. ఇవి మీకు తెలుసు కదా. ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి కనీసం 16 ఉంటాయి. 16 స్పెషల్ నేమ్స్, టైటిల్స్ ఆఫ్ జెహోవా. దాంట్లో మీకు చాలా తెలుసు అనుకుంటా. ఉదాహరణకి జెహోవా జీరే, యెహోవా రోహి. యెహోవా జీరే అంటే చూచుకున్నవాడు, యెహోవా రోహి అంటే కాపరి, యెహోవా షాలోమ్ సమాధానం, యెహోవా రాఫేగా స్వస్థ పరచు వాడు, యెహోవా ఎల్షద్దాయ్ సర్వశక్తి గల దేవుడు. ఇలాంటివి యెహోవా నిస్సి, ధ్వజం, ఇలాంటి దాదాపు 16 పేర్లు ఉన్నాయి. అలాంటి పేర్లు ఒక పేరు ఏంటంటే జెహోవా షాబోత్. షాబోత్ అంటే అర్థం ఏంటంటే సైన్యములకు అధిపతిగా యెహోవా. ఈ పేరు చాలా అరుదుగా వింటాం మనము. జెహోవా షామా, యెహోవా ఉండు స్థలం. ఇవన్నీ చాలా పరిచయమైన పదాలు. అయితే జెహోవా షాబోత్ అనేది పరిచయం లేని పదం. అంటే
మన భాషలో సైన్యములకు అధిపతిగా యెహోవా, ఇది ఈయన పేరు. ఈయనకి సైన్యం ఉంది. ఏ డ్రెస్ వేసుకుంటుంది ఈ సైన్యం? విచిత్రం ఏంటంటే ఈ సైన్యానికి డిసిప్లిన్ ఉండదు. విచిత్రం ఏంటంటే ఈ సైన్యం లోపడదు. విచిత్రం ఏంటంటే ఈ సైన్యము అవిధేయత కలిగిన సైన్యం. విచిత్రం ఏంటంటే ఈ సైన్యం అన్నింటిలో ఓడిపోతుంది. విచిత్రం ఏంటంటే ఈ సైన్యం రిస్క్ తీసుకో, సుఖం కోరుకుంటుంది. విచిత్రం ఏంటంటే ఈ సైన్యము నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడుతుంది. సైన్యాధిపతి నచ్చినట్లుగా జీవించు. ఇలాంటి దాన్ని ఈ సైన్యాన్ని కంట్రోల్ పెట్టాలంటే కష్టం కదా. ఓ టీచరు క్లాస్లో ఉన్న 50 మందిని కంట్రోల్ పెట్టాలంటే కష్టము. మరి ప్రపంచమంతా యేసు రక్తం ద్వారా కడగబడిన ఈ ఆధ్యాత్మిక సైన్యాన్ని ఆయన కంట్రోల్ పెట్టాలంటే ఆయనకేం కష్టం కాదు, మనకి కష్టం. ఆయన అంత మహత్తుగల మాట చేత కంట్రోల్ చేయగలడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం కదా, మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నారండి. ఈ ఎగ్జిక్యూటివ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద మైట్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన మాటలో అంత శక్తి ఉంది. కలుగునుగా కంటే కలుగుతుంది. సూర్యుడు కలిగాడు, నక్షత్రాలు కలిగాయి, సమస్త జీవరాశులు కలిగాయి. ఆయన కలుగునుగా కనే మాటలో ఉన్న శక్తి అపరిమితం. అది ఆయనకు లెక్కింపశక్యం కాని గొప్ప సైన్యం. ఆయన సైన్యాలు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే భూసంబంధమైన సైన్యం. యేసు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆయన సైన్యం. తిమోతికి రాస్తే పౌలు అన్నాడు కదా, క్రీస్తు యేసు మంచి సైనికుడు వలె నాతో శ్రమ అనుభవించు. సైనికుడు అంటే అదే ఉంటుంది. విచిత్రం ఏంటంటే అది లేని సుఖముండే సైనిక బాధ్యత లేదని ఉంటే నాకు చెప్పండి అంటారు. రెండవది ఏంటంటే పరలోక సైన్యం. యేసుప్రభువు వారి భూమి మీద పుట్టినప్పుడు లూకా సువార్త 2లో మనం చూస్తాం, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందునే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరండబెట్టబడి ఉండట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. ఎవరు వాళ్ళు? పరలోక సైన్యం. ఇప్పుడు ఆ సైనికుల్ని సెట్ చేయడానికి దేవుడు పరలోక సైనికులను పంపిస్తే అందరూ ఒకళ్ళు వచ్చినా చాలు సెట్ అవుతారు. కానీ ఎందుకు లేని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే దాన్నే మనము దుర్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక సైన్యాధిపతి ఉన్న తర్వాత సైనికులు శిక్షణలో ఉంటారు. అందుకే వాళ్ళు ఏదైనా చూడండి, వాళ్ళు నడిచినా కూర్చున్నా వాళ్ళు డ్రిల్ చేసినా ఏది చేసినా అన్ని వరుసలు యూనిఫాము పద్ధతి అంతా ఏకంగా ఉంటుంది. మన మాదిరి అట్లా ఉండదు. ఈ ఆత్మ సంబంధమైన సైనికులు కూడా ఆధ్యాత్మిక వలయంలోనికి రావాలని కోరబడుతున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఎందుకు అలాగంటే ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే ఆసక్తి ఉండి నిద్రపోవటానికి వచ్చినామంటే మంచిది, మంచి ప్లేస్ ఇది, కూలర్ దగ్గరే ఉండండి, భోజనం టైం లేపుతాం. సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట బైబిల్లో మొదటిసారి ఎక్కడ రాసినారు, ఎక్కడ రాసినారు? పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాసినారు? అసలు ఈయన సైనికుడైన నాకు అధిపతి కాదా? ఊరికే మాటలు చెప్పకూడదు. నాకు కూడా ఆయన అధికారి అని, నాకు కూడా ఆయన సైన్యాధిపతి అని. నేను సైనికుడు అయిన తర్వాత ఆయన నాకు సైన్యాధిపతి అయిన తర్వాత ఆయన ఏం చెప్తే అది వింటాం, వినకపోతే కాదు. సైన్యంలోన డిస్మిస్ అనేది ఉంటుంది. మిగతా పదాలకి దాంట్లో అర్థం ఉండదు, అటో ఇటో తెలుసుకోవాలంతే. యేసుక్రీస్తు ప్రభు మనల్ని అలాగే చేస్తే నాకు తెలిసి ఎవరు ఉండరు. ఆల్ డిస్మిస్ విత్ ఎ సింగిల్ స్ట్రోక్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాడు దీన్ని. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తోనే అందరినీ డిస్మిస్ చేయొచ్చు ఆయన. కానీ దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు. మనమేమంటాం, మేము అసలు మారే మనుషులను మీరు ఎట్లా అనుకుంటున్నారు? మేము మారే మనుషులమని మీకు ఎట్లా అనిపించింది చెప్పు, ఒక్క కారణం చెప్పు.
ఆయన భవిష్యం మనం ప్రభుని అంతేమే. ప్రభు అంటే నేను మిమ్మల్ని మార్చాలనుకుంటే ఒక్క నిమిషం చాలు నాన్న, కానీ మీరే మారుతారేమో అని అవకాశం ఇస్తున్నాను. ఆయన మనల్ని మార్చడానికే ఇదంతా. ఒక కుమారుడు మారాలని, ఒక కూతురు మారాలని చెడిపోతే తల్లిదండ్రులు ఎంత ప్రాధాయపడతారు, ఎంత వారి విషయమే పట్టించుకుంటారు, ఎంత కుమిలిపోతారు, ఎంత వేదన పడతారు. 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకే పిల్లలు బాగుపడాలని కోరితే చెడిపోయిన తర్వాత వారిని తిరిగి సమకూర్చుకోవటానికి వారి పేగులు తరక్కుపోయేటట్లుగా ఆక్రందన చేస్తుంటే, రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ప్రాణాన్నే పణంగా పెట్టిన యేసునాథుడు, ఆయన పిల్లలమైన మనము తప్పిపోయి మనకి ఇష్టానుసారంగా గొర్రెల వలె జీవిస్తూ ఉంటే మనల్ని మార్చుకోవాలని ఆయనకి ఆశ లేదంటారా? ఆయన ఇష్టపడ్డంటారా? అందుకే ఆయన మనల్ని తన మహిమతో నింపట కొరకాయి ఆయన్నే. ఎక్కడ దూతలు మనకు కనపడరు, నేరుగా దేవుడే డీల్ చేస్తున్నాడు. యెహోవా, ఆయన పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా. మొదటి మాట సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుని మందిరంలోనే వాడబడుతూ వచ్చింది. హన్నయ్య ఈ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఒక స్త్రీ నోట్లో నుండే పరిశుద్ధాత్మ దేవుడు శిలోహు ప్రార్థన మందిర ఆవరణంలో ఈ మాటను మనకు పరిచయం చేయడం ఒక ఆధ్యాత్మిక ఏర్పాటు. నాకు తెలిసి ఇది బైబిల్లో 280 సార్లు పైగానే కనీసం 280 టైమ్స్. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఊరికి మౌనంగా కూర్చోవడం మంచిది కాదు. వదిలేయండి. మరి ఎట్లా మాట్లాడతారు? అక్కడ మాత్రం ఎట్లా వస్తుందో తెలియదు ఆత్మ. ఏ ఆత్మ అంటే మీరే ఫిలప్ చేసుకోండి. ఇక వాక్యంలో కూడా దైవాత్మ పని చేయటానికి అనుమతించాలి కదా. ఏ పుస్తకంలో బైబిల్లో సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట ఎక్కువసార్లు రాయబడి ఉన్నది? ప్రయత్నం చేయండి. ఏ పుస్తకంలో అయితే మాకేమి, మా పద్ధతి మాదే అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. ఎవరైనా నేర్చుకోవాలనుకునే వారి కొరకు ఇవన్నీ చిరు ప్రయత్నాలు. మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఏదో మీరు ప్రయత్నం చేస్తే కనీసం లైన్లోనన్నా ఉన్నారు, ట్రాక్లోనన్నా ఉన్నారు అనుకో. కొంతమంది మొబైల్లో సెర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంత మీరు తెలివైన వాళ్ళు అంటే, ఏ పుస్తకం? ఇర్మియా గ్రంథం. ఎప్పుడు చదివినట్లు గుర్తులేదు కదా. ఇర్మియా గ్రంథంలో దాదాపు 80 సార్లు సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవా అనే మాట ప్రస్తావించబడింది. తర్వాత ఎక్కువ సార్లు ఈ మాట వాడబడిన పుస్తకం ఏది? అదైనా చెప్పండి. పాత నిబంధనలోనే కీర్తనలు, మీ అందరికి పరిచయమైన మాట. ఇప్పుడు మన హగ్గై దగ్గరికి వస్తే, హగ్గై 2 అధ్యాయాలు ఎన్నిసార్లు వాడాడు తెలుసా? అట్లీస్ట్ 14 టైమ్స్, కనీసం 14 సార్లు ఈ పదం వాడాడు. మీరు ఊహిస్తారా? 2 అధ్యాయాలు 14 సార్లు ఈ పదము అంటే, దేవుని మహిమ కొరకు సైన్యాధిపతిగా ఆయన తాను మనకు ప్రత్యక్షపరచుకోవాలని కోరుతున్నాడని ఈ వాక్యం ఇట్లా ఇదిమిద్దంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని మహిమ నింపబడటానికి మొదటిది ది పర్సన్, వ్యక్తి. ఆయనే సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆయన ఒక్కడే. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన మూలమున మనము ఉనికి కలిగి ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. రెండవది చూస్తామా? హగ్గై 2వ అధ్యాయం 1వ వచనం. హగ్గై చాప్టర్ 2 verse 1. పాత నిబంధనలో పేజీ నంబరు 775, 775 తెలుగు బైబిల్. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తకు హగ్గైకు ప్రత్యక్షమై. ఇప్పుడు రెండవది ద ప్రాఫెట్. హగ్గై అంటే పండగ అని అర్థము. ఇలాంటి పేర్లు చాలా అర్థంగా ఉంటాయి. నాకు తెలిసి ఈయనొక్కడే ఇలాంటి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఆ ప్రవక్తను చూస్తే ప్రజలకి ఎలాగ అనిపిస్తుంది అంటే పండగ మాదిరి అనిపిస్తుంది. మనకు కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుంది? పస్తు మాదిరి అనిపిస్తుంది. ముఖం చాటేసుకోవాలనిపిస్తుంది, తప్పించుకోవాలని అనిపిస్తుంది.
ఇక్కడి నుండి బయటపడితే ఎంత బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే ముఖంలో పండగ లేదు, బోధలో పండగ లేదు, జీవితంలో పండగ లేదు, ప్రవర్ధనలో పండగ లేదు. ఈ పండగ లేని పస్తపెట్టే ప్రవక్తలు లాంటి వారితో ఎంత నష్టం ఉంది తెలుసా? మహిమ దోచుకొని పడుతుంది. అలాంటి వారి ద్వారా మహిమ రాదు, ఉన్నది కూడా పోద్ది. ఇక బోధ అంటారు వాళ్ళు. అలాంటి వారిలో పాత నిబంధన సమయంలో మొదటి గ్రంథంలోనే ఒక ఆయన కనిపిస్తాడు, ఏలి. అలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు చరిత్రలో అక్కడక్కడ. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? మన హగ్గైలు అంటే ఒక పండగ. ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభుని ఎరిగిన ప్రతి విశ్వాసి, మీ ఇంట్లో నువ్వు ఒక పండగ, మీ క్లాసులో నువ్వు ఒక పండగ, మీ మందిరంలో ఒక పండగ, నీ బోధలో ఒక పండగ, నీ పొలం పని చేయడానికి వెళ్తే అక్కడ ఒక పండగ, నీ వ్యాపారానికి వెళ్తే అక్కడ పండగ, నువ్వు ఎక్కడికి వెళ్తే పండగ 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 పండగ. ఏ పండగ? క్రీస్తు పండగ. అలాగ అనిపిస్తుందే మనం చూస్తే ప్రజలకి, అమ్మ వచ్చింది డాష్. నేను చెప్పాలా, మీరు చెప్తారా? ఏమొచ్చింది? దురాత్మ, దైమ, కంప? ఇంకా బ్రదర్స్ వచ్చినాడయ్యా. ఏమి, ఎవరు అంటే ఒక దగ్గరికి పోతే ఇలాగ చెప్పిన, సేనా బ్రదర్. ఒక దయ్యం అయితే పర్వాలేదు, 7 దయ్యాలు అయితే పర్వాలేదు, ఈ 1000 దయ్యాలు, 6000 దయ్యాలు సేన దయ్యం అంటే చూడి ఎంత పెద్ద దయ్యం ఇది. వాడికి యవనస్తుడు కనుక భరించినాడు, వేరే వాళ్ళ చేత అయితే భరించేది కాదనుకుంటా. ఇలాగుంటే వాళ్ళ ద్వారా ప్రభు ఏం చేస్తాడు? ఏం మహిమ వస్తుంది? ఊరికే పోస్టర్లు పెట్టుకోవాల్సిందే, ఇట్లా ఇంకా మీటింగ్లు పెట్టుకోవాల్సిందే, బోధ చేసుకోవాల్సిందే. ప్రతి విశ్వాసి, ప్రతి బాధ్యత గల సహోదరుడు, ప్రతి దైవ సేవకుడు, ప్రతి బోధకుడు లోకానికి పండగ, సంఘానికి పండగ, ఇంటికి పండగ, చుట్టుపక్కల ఉన్న వారికి పండగ. అదే లేకపోతే ప్రభువా నన్ను అలాగ నేను మాట్లాడితే ప్రజలకు పండగ లేదు, నేను నడిస్తే ప్రజలకు పండగ లేదు, నేను వెళితే ప్రజలకు పండగ లేదు. ఇంట్లో వాళ్ళు ఏదని ఇలాగ సెలవు వచ్చి లాంగ్ వీకెండ్ వచ్చి ఇంటికి పోతే ఎందుకు వచ్చినారా అని ఎదురు చూస్తున్నారా? పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారా? మందిరంలో వాళ్ళు వచ్చినాడబ్బా, వచ్చిందమ్మా అని అంటున్నారా? మనకు పండగ వచ్చింది అని అంటున్నారా? యేసుప్రభువే పండగ. మీకు తెలుసు కదా, యోహాను సువార్తలో ఆ మాట ఉంది కదా, యోహాను సువార్త 11వ అధ్యాయము 56, జాన్ చాప్టర్ 11 వర్స్ 56. వారు యేసుని వెతుకుచు దేవాలయంలో నిలబడి, మీకేమి తోచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి? విల్ హి నాట్ కమ్ టు ద ఫీస్ట్? ఈ పండుగ క్రైస్తవులు, యేసుప్రభువే పండుగ అని వాళ్ళకి తెలియట్లేదు. యేసుప్రభు దగ్గరికి పోయి ఆయన్ని అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు పండగకు వస్తావు రావా, కనపడట్లేదని. మామూలు మనం కొంతమందిని అడుగుతుంటాం కదా ఎక్కడన్నా, ఏం పండగకు వచ్చినావా రాలేదా ఊరికని. యేసుక్రీస్తు ప్రభువే పండగ. నో క్రైస్ట్ నో ఫెస్టివల్. యేసుప్రభుడు లేకపోతే పండగ లేదు. అది ఏ పండగైనా కావచ్చు. యేసుప్రభు ఉంటే అంతా ఆయనే మన పండగ. ఆయనే పస్క, ఆయనే పెంతెకొస్తు, ఆయనే పర్ణశాలల పండుగ, ఆయనే గుడారాల పండుగ, ఆయనే అన్ని పండగలకు ఆద్యుడు. నో క్రైస్ట్ నో పండగ. ఇప్పుడు మనం ప్రజలను చూసి మనల్ని ఎందుకు పండగ అనుకోవట్లేదు? క్రీస్తు కనపడట్లేదు. మరి ఎవరు కనిపిస్తున్నారు? క్రీస్తుకి వ్యతిరేకం ఎవరు? లూసిఫర్ కనిపిస్తే ఏమనుకుంటారు? పారిపోతారు మనుషులు. దగ్గరికి రావాల్సిన వాళ్ళు భయపడతారు, వణకుతారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, మన సమాజంలో మేలు చేసేవానికంటే కీడు చేసేవానికి భయపడతారు. ఒక మంచి వ్యక్తి పోతుంటే ఫోన్ లేరు అనుకుంటారు. అదే ఒక దుర్మార్గుడు పోతున్నా, అనా నమస్తే నా ఫోన్, అసలు కనబడట్లేదు కదా. ఏంటో అంత పాపులారిటీ అంటే వాడు పలకరించకపోతే ఏమైనా కీడు చేస్తున్నాను భయం. రండి అన్న టీ తాగిపోదు రండి అన్న, అసలు రాక వచ్చేసారు ఏంటన్నా. మస్తు జబర్దస్త్గా తెల్ల చొక్క వేసుకొని, కద్దరు చొక్క వేసుకొని, బ్రాస్లెట్ పెట్టుకొని, యాపిల్ 17 Pro పట్టుకొని, తెల్ల షూ వేసుకొని అటు ఇటు పోతున్నా, రండి ఏమంటే దుర్మార్గుడు బ్రదర్. జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నారు? డిప్లొమసీ. అదే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, దైవికమైన వ్యక్తి,
యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తి బైబిల్ పట్టుకొని పోతా ఉంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్ అండి, పోయి వస్తాం, అర్జెంటుకి పని ఉంది మాకు. ఇక్కడ అర్జెంటుకి పని ఉంది మీకని పోతున్నారే, మరి అక్కడ కనబడినోడు కనిపిస్తే ఏం అర్జెంట్ పని? అయ్యో ఏం అర్జెంట్ పని అన్నా, మీకింటి అర్జెంట్ పనే. లోకం దుర్మార్గుని సన్మానిస్తుంది, ఆ సన్మార్గాన్ని కోరుకోవద్దు. ప్రభు అన్నాడు, లోకం నన్ను ఎరగలేదు, అందుకే లోకం నన్ను ద్వేషించింది. లోకం ప్రభుని ద్వేషించింది కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని కూడా ద్వేషిస్తుంది. యేసు ప్రభు చెప్పాడు, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ వరల్డ్. లోకంకు నాకేం సంబంధం లేదు. పౌలు అన్నాడు, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ వరల్డ్. లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. మనమేమనుకుంటా, అయ్యో లోకం మర్చిపోతుంది నన్ను, లోకాన్ని విడిచిపెట్టేసేనే బాధ వేస్తుంది మనకు లోకం. ఎందుకంటే మనం లోకం కొరకే జీవిస్తున్నామేమో. కనుక ఒక ప్రవక్త, ఒక బోధకుడు, ఒక సేవకుడు, రెస్పాన్సిబుల్ బ్రదర్, ఒక సండే క్లాస్ టీచర్, ఒక యూత్ లీడర్, ఒక పండగ. నేను ఇలాగే ప్రార్థన చేస్తాను, ప్రభు అదే పండగ కాకపోతే నేను దయచేసి నన్ను తప్పించు. ఎంతకాలం అలాగ పండగ కాకుండా చేస్తాం? ఎంతకాలం మనుషులు మోసపుస్తాం? ఎంతకాలం మభ్యపరుస్తాం? ఎంతకాలం ప్రభు ప్రీతికరమైన సేవ చేయకుండా జీవిస్తామో? ఇప్పటికే సగం జీవితం అయిపోయింది. ఎప్పుడైనా ప్రభు పిలవచ్చు. ఇప్పుడు కూడా ఇంకా ఇదే వేషధారణ, ఇదే బతుకు, ఇదే పోరాటము, ఇదే రాజకీయము, ఇదే డిప్లొమసీ, ఇదే జీవిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం బ్రదర్ వచ్చినా ఇక్కడ నటన అక్కడ పొరపాటును కూడా పనిచేయదు. ఇక్కడ నటనే పనిచేస్తుంది, వాస్తవత పనిచేయదు. దెర్ ఈజ్ నో రియాలిటీ బట్ ఆల్ హిపోక్రసీ. సో సాడ్. అందుకే ప్రభు అన్నాడు, సున్నం కొట్టిన సమాధి. ఎంత కఠినంగా మాట్లాడాడు కదా. అందుకే బైబిల్ పండితులు అంటారు, దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ద హెవెన్ ఫర్ హార్లెట్ బట్ నాట్ హిపోక్రేట్. పరలోకంలో వేశ్యకైనా స్థలం ఉంది కానీ వేషధారుడికి స్థలం లేదు. ఎంత పడిపోయాం, ఎంత దూరం అయిపోయాం. మనం ఇలాగూ లేకపోతే హగ్గై గ్రంథం యొక్క స్థానం మనకు రాదు. హగ్గై లాంటి ప్రవక్తలు ఉండలేము. మీకు తెలుసో తెలియదు ఆయన ఎంతకాలం పనిచేశాడు తెలుసా? నాకు చాలాసార్లు రాత్రి ఇవన్నీ ఆలోచిస్తుంటా, నిద్ర పట్టకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయలేను కదా, ఇంకేం చేస్తాము, నా రక్షణ నేను భయంతో వణుకుతో కాపాడుకోవడం తప్ప అని అనిపిస్తూ ఉంది. ఆయనకి 70 ఏళ్ళు. ఆయన ప్రవచనం వర్తమానం తెచ్చేటప్పటికి ఎన్ని నెలలు పనిచేశాడు తెలుసా? ఓన్లీ 4 నెలలు, 4 months. 4 నెలలు పనిచేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి బైబిల్లో 2 అధ్యాయాలు కేటాయించాడు. మనం ఎంతకాలం పనిచేసాం చెప్తుంటాం కదా. ఒక్కోళ్ళు, అయ్యో బ్రదర్ అక్కడికి వెళ్ళి 10 ఏళ్ళు అయింది, ఇక్కడికి వెళ్ళి 4 ఏళ్ళు అయింది, ఇక్కడికి వెళ్ళి 40 ఏళ్ళు అయింది, నాకు కూడా 40 ఏళ్ళు అయింది. ఏమైనా ఉపయోగమా? ఎప్పుడైనా మీకు అట్లా ఆలోచన రాలేదా? భూమికి బరువయ్యాను ప్రభువా, నీకు కూడా బరువైపోయా. ఇదొక సేవనా? ఇదొక విశ్వాస జీవితమా? ఇదొక బతికేనా? ఇలాంటి బతుకుతానికేనా నీవు నన్ను సిలువలో రక్తం ద్వారా కొన్నది? లోకాన్ని అనుభవించలేము, లోకంతో రాజీపడలేము, లోక పాపాన్ని ఒడికి పుచ్చుకోలేము, లోకానుసారంగా జీవించలేము. పోనీ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చినాము, ప్రభు ప్రకారంగా జీవించలేము. యేసు వలే, యేసును పోలి, యేసు కొరకు, యేసు త్యాగము కలిగి, యేసు శిష్యుల వలే ఇట్లా జీవించలేము. అటు ఇటు తప్పిన, రెండిటి చెడిన రేవిడైపోయాం మనలో చాలామంది. ఎంత విషయం! అలాగ రాత్రిపూట ఆలోచించి మైండ్ పోతుంది. ఇంక నిద్ర పట్టకపోతే ఒక వయసు దాటిన తర్వాత మళ్ళీ కొంతమందికి తెలుసు అనుకుంటా, సమయానికి నిద్ర పట్టకపోతే ఇంక రాత్రి అంతా నిద్ర పడుతుంది, రాత్రి నిద్ర పట్టకపోతే పగలంతా దాన్ని దుష్ఫలితం అంట. అయ్యో 30 ఏళ్ళకే ప్రధానులు అయ్యారు, 30 ఏళ్ళకే రాసులు అయ్యారు, 30 ఏళ్ళకే మీలాంటి వాళ్ళు సేవకు వచ్చారు. ప్రభువా వయసు గతించిపోయింది, వెంట్రుకలు తెల్లబడిపోయాయి, బోడితలు వచ్చింది, చెవులు వినపడట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు, షుగర్ ప్రభావితమైంది, బీపీ పెరిగిపోయింది, థైరాయిడ్ వచ్చింది, రోగాలన్నీ నన్ను ఆవరించినాయి. నీవు కొన్న హగ్గై లాంటి ప్రవక్త వలె జీవించలేకపోయాను. 4 నెలల్లో బైబిల్ని ప్రభావితం చేయగలిగి 2 అధ్యాయాలు కేటాయించడానికి ప్రపంచంలో హగ్గైని పేరు కలిగి హగ్గై మినిస్ట్రీస్ అని గొప్ప మినిస్ట్రీస్ కూడా స్టార్ట్ చేసిన భక్తులు ఈ భూమి మీదకి వచ్చారే.
నా ద్వారా నీకేమే లాభం వచ్చింది, నీకేం మహిమ కలిగింది, ఇవేం వాడుకోవాలని సంకల్పించు. సైతాన్ చెప్తాడు, అవన్నీ మామూలే, వాళ్ళు అనుకుంటా ఉంటారు. నీకు ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి, నీకు గణపరిచేవారు ఉన్నారు, నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నేను పట్టి పీడిచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే నీకు పాదలు కడగడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అన్నీ వదిలేసి ఇవన్నీ యేసు ప్రభు అది ఇదని ఎందుకు పట్టుకుంటావు? వాని మాటలకు లోబడిపోయి, వాని ఉచ్చులో పడిపోయి, ఏ రక్షకుడు మన ఆత్మను రక్షించడానికి రక్తం కార్చాడు, ఆ రక్షకునికి వీపు తిప్పి మునికోలలకు ఎదురు తన్నద్దు యేసును వెంబడించే విషయంలో వెనకం చేస్తున్నామంటే తప్పంటారా? ఇప్పుడు చెప్పండి, మీకు అనిపిస్తుందో లేదో కానీ నాకు మాత్రం సిగ్గు అనిపిస్తుంది. 4 నెలలకే 2 అధ్యాయాలు వస్తే ఇప్పుడు మనం రక్షణ పొంది ఎంతకాలం అయింది? ఎన్ని అధ్యాయాలు రావాలి మనకి? చెప్పరేంటి అట్లా మౌనంగా ఉన్నారు? అర్థం కావట్లేదా? దూసుకుని పోవట్లేదా? కార్యం జరగట్లేదా? పేగులు తరకపోవట్లేదా? హృదయం బద్దలు కావట్లేదా? ఇదొక బతికేనా అని అనిపించట్లేదా? వెంట్రుకలు నెక్కబడుచుకోవట్లేదా? చలి పుట్టట్లేదా? ఏం ప్రభువా, ఇదే ఆత్మీయత అయితే ఈ ఆత్మీయతకి నేను ఎక్కడ కనీసం దరిదాపుల్లో కూడా లేనే, కనుచూపు మేరలో కూడా లేనే అని అనిపించట్లేదా? నీకు ఇవేమీ లేకపోతే అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు అని అర్థం. నీలో కొంత చలనం ఉంటే అర్థం ఏంటంటే నీకు ఆత్మీయంగా కొంతైనా కొన ఊపిరితో ఉన్నావు. ఐసీయూలో పెట్టినారు, ఆక్సిజన్ పెట్టినారు, బతకొచ్చు, అవకాశం ఉంది. 50-50%, 50% బతికే అవకాశం, 50% మిగతా అవకాశం. నాలుగు నెలల్లో ఇంత పరిచర్య చేస్తే మనం చెప్తుంటాం కదా, రక్షణ పొందింది చాలా కాలం అయింది, ఎంత చేయాలి మరి? ఇదే ప్రపోర్షనేట్ మనం తీసుకోవాలి కదా. బైబిల్ ఈ వాక్యాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, ఇది మనం బోధిస్తున్నప్పుడు, వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అదే ప్రపోర్షనేట్గా మనం తీసుకుంటే మనం ఎక్కడ నిలబడుతున్నాం? 3వది చూస్తామా? హగ్గై 2వ అధ్యాయం 2వ వచనం. హగ్గై చాప్టర్ 2 verse 2. నీవు యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలుతో, 3వ వ్యక్తి ఎవరు? జెరుబ్బాబేలు. ఈయన యూదా దేశపు అధికారి అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో గవర్నర్ ఆఫ్ జూడా. మీరు ఊహించండి, ఒక గవర్నర్ ఉంటే మందిరికి వస్తాడా? మన చిన్న ఉద్యోగాలు ఉంటేనే మందిరికి రావాలంటే కష్టపడతామే, కానీ ఈయన గవర్నర్ దగ్గరికి దేవుని వాక్కు పోయింది. అంటే ఆయన భౌతికంగా ఉన్నత స్థానంలో ఉన్న హృదయం ఎలాగుందంటే దేవుని వాక్యం ప్రవహించేటట్లుంది. తెలుగులో ఒక సామెత ఉంది కదా, నీరు పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగు అని. నీళ్ళు ఎలాగో ప్రవహిస్తాయి? పల్లం వైపు ప్రవహిస్తుంది. దానికి ఎవరు చెప్పాల్సిన పని లేదు, దానికేం పార్టీతో పని లేదు, మనుషులతో పని లేదు, ఎవరితో పని లేదు. దానికి కావాల్సింది ఒకటి, పల్ల ప్రాంతం కావాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి రావాలంటే, వాక్యం మనలోనికి పనిచేయాలంటే మనకు హృదయం పల్లంగా ఉండాలా, అంటే లో లెవెల్గా ఉండాలా, లో లయింగ్ ప్రాంతంగా ఉండాలా. మనం బయటికి మాత్రం చాలా బాగుంటాం, యాక్షన్లో ఆస్కర్ అవార్డులు ఉంటే మొదట మనకే ఇచ్చింటారు, కాకపోతే మనకి ఆస్కర్ అవార్డులు ఇవ్వట్లేదు. లేకపోతే వరుసగా క్యూ పెట్టి ఇంతమంది ఉన్నారు, ఆస్కర్ అవార్డు మామూలు ఒకరికే కదా ఇచ్చేది. అక్కడ ఒకరికే ఇచ్చేది కాలిఫోర్నియాలో, ఇక్కడ అట్లా కాదు, ప్రతి మందిలో ఆస్కర్ అవార్డులు అందరికీ ఇవ్వచ్చు. ఎంతమందికి ఇవ్వాలి? సైతాన్ అన్ని రెడీ పెట్టుకొని ఉన్నాడు. ఏం అవార్డులు కొడుతున్నారు బ్రదర్ మీరు అక్క అని సైతాన్ పిలుస్తున్నాడు. రావు ఆపుతున్నాడు, వద్దు 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 వద్దు, వేషధారణ వద్దు 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 అని పరిశుద్ధాత్మ దేవుడు ఆపుతున్నాడు. ఇక్కడ ఈయన గవర్నర్ అయిన దైవవాక్యాన్ని వినటానికి ఇష్టపడేవాడు. ఆయన దేవుని మందిరం కట్టట కొరకే ప్రభు వాడుకునే సాధన. ఆయన సెక్యులర్ పర్సనే, అంటే ఒక ఉద్యోగస్తుడే. మందిరంలో కట్టాక నీకేం పని? నువ్వు వచ్చి కూర్చో, అంతే, మేము చెప్తాం, మేము చెప్పింది ఏంటి అయినా లేకపోతే వెళ్ళిపో అని మామూలుగా మనం ఈ స్వరాలు వింటుంటాం కదా ఈ దినాల్లో. ప్రభువుకి అందరు కావాలి, ఉద్యోగం చేసేవాళ్ళు కావాలి, కూలి పని చేసుకునే వాళ్ళు కావాలి, సామాన్యులు కావాలి, చేతి పని చేసుకునే వాళ్ళు కూడా కావాలా. ప్రభు వారిని కూడా వాడుకుంటారు. వారి యొద్ద కూడా దైవ వాక్యం వచ్చింది.
ఆయన లేకుండా బహుశా ఈ పని జరగదు అనుకుంటా. ఆయన దేవుడు ఈ పని కొరకే సెక్యులర్ జాబ్లో అంత ఉన్నత స్థానంలో వచ్చినాడేమో. సెక్యులర్ ఉద్యోగం ప్రభు ఎందుకు ఇస్తాడో తెలుసా మీకు? కడుపు పోషణ కాదు, ఆయన మహిమ కొరకు ఇస్తాడు. ఆయన మహిమ కొరకు వాడబడుతున్నప్పుడు అనేక మంది యేసును ఎరగటానికి అవకాశం. అందుకే మీలో నిరుద్యోగులు ఉన్న వాళ్ళు వేరే అనుకోకపోతే నేను ఇలాగ చెప్తాను, పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయండి. మా దగ్గర కొంతమంది వచ్చి యవనస్తులు అడుగుతున్నా, ప్రార్థన చేయండి అని. నేను కూడా డిఎస్సి వచ్చింది, పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది అని. నేను తప్పుగా చెప్పట్లేదు, డిఎస్సికి రాయండి, పోలీస్ రిక్రూట్మెంట్కి రాయండి. కానీ అదే సమయంలో ఎయిమ్ హై, ఉన్నతంగా ఉండాలని గురి కలిగి ఉండండి, ఆలోచించేయండి. నేను ఈ మాట చెప్తే మీరంటే ఏదో ఒకటి వస్తే చాలనుకుంటుంటే మధ్యలో మీరేంటి ఉన్నతంగా, అది రాకుండానే ఉంది. అందుకే కరెక్ట్ కట్ అయింది అటుకే అని చెప్తారు వాళ్ళు వచ్చి. మెరిట్ లిస్ట్ మా దగ్గరికి వచ్చి కట్ అయింది. ఎట్ట కట్ అవుతుంది? నీకు కావాల్సిన ఉద్యోగం ఒకటే, కానీ వాళ్ళు ఏం చెప్తారు తెలిసిన, తక్కువ పోస్టులు ఉన్నాయి బ్రదర్, తక్కువ పోస్టుల్లో నీకేం పని ఉంది? ఎక్కువ పోస్టులు ఉంటే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ పోస్టులు ఉంటే పాసిబిలిటీ తక్కువ ఉంటుందని కదా. అట్లా నీకు అవసరం లేదు, నీకు పాసిబిలిటీతో సంబంధం లేదు, నీకు వ్యక్తితో అవసరం. ఆ వ్యక్తి యెహోవా, ఆయనే చేయవాడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే పరిస్థితులు మార్చువాడు. ఒకటే మనకు కావాల్సి. జెరుబ్బాబెల్ లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవారు దైవ మందిరంలో కనబడగలిగితే ఎంత బాగుంటు. ఉన్నోళ్ళలోనే మనం ఉన్నత స్థానం అనుకోవాలి. మన గవర్నర్లు ఎక్కడొస్తారు? మరి ఉన్న టీచర్ ఉన్నా, ఉన్న సామాన్యమైన డాక్టర్ ఉన్నా, ఎవరున్నా సరే దేవుడు వారిని మందిరంలో ఏర్పాటు చేసినాడు. ఆయన పేరు కూడా ఇక్కడ రాసినాడు. మీకు తెలుసో తెలియదు. ఈ పేరు మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, కాకపోతే నోరు తిరుగుదని ఇలాంటిది పెట్టుకోవట్లేదు చాలామంది. జెరుబ్బాబెల్ అంటే అర్థం ఏంటి? జెరు ప్లస్ బాబేల్ అంటే బాబేలు యొక్క సీడ్, బబులోను యొక్క విత్తనము, బబులోన్లో విత్తబడింది అని. విచిత్రం ఏంటంటే ఆయన బబులోన్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి పుట్టాడు, తర్వాత ఇక్కడికి వచ్చినాడు. అంటే ఆయన జన్మించినాడు బబులోన్లో ఉన్నప్పుడు, తర్వాత ఇక్కడికి వచ్చినాడు. నాకు తెలిసి హగ్గయి కంటే తక్కువ వయసు ఉండొచ్చు, హగ్గయికి 70 సంవత్సరాలు అని చెప్పాం కదా. ఆయనకి ఇంకా తక్కువ వయసు ఉండొచ్చు, కానీ దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చినాడు. యూదా గవర్నర్గా ఆయన నియమించబడిన అధికారి. కనుక అధికారులు నిర్లక్ష్య పెట్టొద్దు, వారి దేవుని పరిచారకులు తృణీకరించవద్దు. వారి దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు కాదనుకోవద్దు, వారి దేవునికి అవసరం. మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి హగ్గై 2వ అధ్యాయం 2వ వచనం. హగ్గై 2:2 జెరుబ్బాబెలుతోను ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, ప్రధాన యాజకుడిన. బబులోన్లో నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత మొదటి ప్రధాన యాజకుడు, ఈయన పేరు యెహోషువ. యెహోషువ అంటే గాడ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. అంటే మీరు తప్పక అర్థం చేసుకోవద్దండి, ఇక్కడ రాసింది నేను చెప్తా. మొదటి జెరుబ్బాబెల్ పేరు రాసి తర్వాత ఈయన పేరు రాశాడు. అంటే దేవుని దృష్టిలో జర్ల మీద ఉన్న అధికారి ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. తర్వాత ఆయన పరిచారకుడు ప్రధాన యాజకుడి పేరు రాసి, ఎక్కడ రాసినా వీళ్ళిద్దరి పేర్లలో మొదటి జెరుబ్బాబెలు తర్వాత యెహోషువ రాసి. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగొచ్చా? యెహోషువలో బైబిల్ ఎంతమంది ఉన్నారు? ఈయన ఎన్నో యెహోషువ? పాత నిబంధనలు ఎంతమంది యెహోషువలు? కొత్త నిబంధనలు ఎంతమంది యెహోషువలు? ఎవరినన్నా పేరు అడిగా, మనకేంటి బ్రదర్ మీ పేరు అంటే యెహోషువ అన్నాడానికి, ఏ యెహోషువ నువ్వు? యాషువ. పేర్లు మస్తుగా ఉంటాయి. అంటే ఎవరు బాధపడద్దు, ఎవరైనా ఉంటే పేర్ల ప్రకారం జీవితం ఉండడమే కదా చాలా ప్రాముఖ్యం. పేర్లకి లెక్కే లేదు, నోటితో పలికేదే కదా. జీవితం అంటే హృదయ స్పందన, పేరంటే నాలుక స్పందన. యెహోషువలు ఎంతమంది ఉన్నారు? మీరు చెప్పట్లేదంటే వినపడట్లేదని చెప్పట్లేదా? చిన్న చిన్న మేము చెప్పేది ఏంటి అని అనుకుంటున్నారా? బైబిల్లో కనీసం 4 యెహోషువలు ఉన్నారు. మొదటి యెహోషువ మీ అందరికీ తెలుసు కదా, యెహోషువ గ్రంథం. ఎఫ్రాయిము గోత్రంలో నుండి వచ్చినాడు. మోషే తర్వాత గొప్ప నాయకుడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు మోషే తర్వాత గొప్ప నాయకుడిగా ఆయన భావిస్తారు. ఆయన సూర్యుని ఆపినాడు, చంద్రుని ఆపినాడు, తీసుకొని వచ్చినాడు. దేవుని ప్రజలకు కనాను అనే వాగ్దాన దేశాన్ని పంచిపెట్టాడు.
ఆయన గొప్ప భక్తుడు. ఎంత భక్తుడు అంటే, సాధారణంగా భక్తులు అంటే వాళ్ళు బాగుంటారు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం పొరపాటును కూడా మందిరంలో కనపడరు. అది ఎల్డర్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, బోధకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆయన భార్య భర్తలు మాత్రం బండి మీద వచ్చి లేదా కారులో వస్తున్నారు. ఏం బ్రదర్ పిల్లలు అంటే, పిల్లలు వేరే పని మీద ఉన్నారు. యెహోషువ ఆ టైపు కాదు. 24:15 అన్నాడు, నేనును నా ఇంటివారు. దట్ ఈస్ ద హాల్మార్క్ లీడర్షిప్. ఒక నాయకత్వానికి హాల్మార్క్ లక్షణం అది. నేను నా ఇంటివారు యెహోవాను సేవించుతాను. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఈ వాక్యం లేని క్రైస్తవులు ఎక్కడైనా మీరు చూసినారా? ఈ జీవితం లేని క్రైస్తవులు మస్తు చూసి, దానికి మనం కూడా ఉదాహరణ. కానీ ఈ వాక్యం మాత్రం దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. వాళ్ళు అది పాటించినా పాటించకపోయినా వాళ్ళకి ఆశ ఇలాగ ఉండాలని, కానీ ఆశ తీరట్లేదు. ఎందుకదా? వచ్చేవాళ్ళు ఆత్మీయంగా లేరేమో. కానీ క్రైస్తవ లోకాన్ని అంత ప్రభావితం చేసిన వ్యక్తి మొదటి యెహోషువ. ఆఖరి యెహోషువ ఈయనే ప్రధాన యాజకుడు. హగ్గైలో ఉన్న, జకర్యాలో ఉన్న, అంటే జకర్యాలో మలిన వస్త్రంతో ఉన్న యెహోషువ అంటాం. ఆయన ఈయన ఇద్దరు ఒకటే. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు టైం అందుబాటుని బట్టి వాళ్ళిద్దరిని చూపించట్లేదు. కనుక మొత్తం 4 యెహోషువలు ఉన్నారు. మొదటి యెహోషువ మనకు చాలా పరిచయం. ఆఖరి యెహోషువ ఇప్పుడు కొద్దిగా తెలుసు. మిగతా 2 యెహోషువలు కూడా గొప్పవాళ్ళే. యెహోషువ అని పేరు పెట్టుకున్న 4 బైబిల్లో చాలా గొప్ప వ్యక్తులు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, తులసి వనంలో అదేంటి గంజాయి మొక్క అని. ఈ యెహోషువలు అలాంటి టైపు కాదు. అంత తులసి వనమే, అంత గంధపు చెక్కే, అంత పరిమళ వాసన ఉండే 4 గొప్ప భక్తులు. ఆయనకి యెహోషువ ప్రధాన యాజకత్వ పరిచయం కలిగిన వాడు, ద ప్రీస్ట్. ఇప్పటిదాకా ఎంతమందిని చూసినాం? 4 చూసినాం. మొదటి వ్యక్తి ఎవరు? ద పర్సన్, సైన్యములకు అధిపతి యెహోవా. రెండో వ్యక్తి ఎవరు? ఎవరు? హగ్గై, ద ప్రాఫెట్, ప్రవక్త. మూడో వ్యక్తి ఎవరు? జెరుబ్బాబేలు, ద పర్పస్, దేవుని ఉద్దేశం కలిగిన వాడు. 4వ వ్యక్తి ఎవరు? యెహోషువ, ద ప్రీస్ట్. ఎందుకు వీళ్ళిద్దరి పేర్లు పూటికి రాసినారు? మామూలుగా మనమైతే ఒకరి పేరే రాయ, హగ్గై పేరే రాయ, ఇంకెవరి పేరు రాయదు. ఎవరు రావడానికి వీల్లేదు. అంతా నేనే, స్టేజ్ మీద నుండి చెప్పుల స్టాండ్ దాకా. ఇంకెవరైనా కనిపిస్తే వర్టు. అది బైబిల్ కాదు, అది శరీరం, అది సిలువ కాదు, అది మనిషి ఆత్మ. ఇద్దరు పేర్లు ఎందుకు రాసినాడు? ఇక్కడ ఒక్కటే కాదు, మీరు కొత్త నిబంధన ఎక్కడన్నా చూడండి. యేసుప్రభు 12 మంది శిష్యులు ఎంతమందిని పంపించినాడు? ఇద్దరిని. యేసుప్రభు మట్లాది వారం గాడి పిల్లని తీసుకురావడానికి నీకు ఎంతమందిని పంపించినాడు? 2 పంపించినాడు. ఒకరిని పంపించవచ్చు కదా. గాడిద పిల్లని తీసుకురావడానికి 2 అవసరమా? మనమైతే నేను ఒకడే పోయేసి వస్తాను, ఎందుకంటే నాకు కొద్ది క్రెడిట్ రావాలి కదా. ఎంత గుడ్డితనములో ఉన్నారయ్యా ప్రజలు. అయ్యయ్యో, పాతాళములోనికి పడిపోయారు. నీకు క్రెడిట్ రావాలా, నీకు ఘనత రావాలా, నీ పేరు మోగాలని చేసే ప్రయత్నం పాపము. అసలు నన్ను నేను కనపరుచుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం పాపమే. విశ్వాసంలోనే వ్యభిచారం, తాగుడు, ప్లే కార్డ్స్, ఇవన్నీ పాపాలు ఉండవు. ఇవి ఉంటాయి. నన్ను కనపరుచుకోవాలా, నేనే స్టేజ్ మీద నుండి చెప్పుల స్టాండ్ దాకా ఇంకెవరు పిల్లకొన్న కూడా కనపడకూడదు. దిస్ ఇస్ సిన్. ఇది పాపం. నేను కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు నాకు పరిచయం ఉన్న వాళ్ళతో చెప్తారు, అదేంటి బ్రదర్, స్టార్టింగ్ ప్రేయర్ మీరే, పాటలు మీరే, వాయిద్యాలు మీరే, ట్రాన్స్లేషన్ మీరే, మొదటి మెసేజ్ మీరే, చివరి మెసేజ్ మీరే, చివరి వర్తమానం మీరే, రాత్రి మీరే, సోమవారం కాటేజ్ మీటింగ్ మీరే, మంగళవారం మీరే, శనివారం దాకా మీరు ఎంతకాలం పని చేస్తారు? మీరు రోబోటా, మిషనా? ఎందుకు మరి అందరిని ఇచ్చిండేది? ఇప్పుడు నేను చెప్పాను కదా, యెహోవా ఒక్కడు. చేతులు ఎన్ని ఉన్నాయి? చెప్పరేంటి ఉన్నోళ్ళు చెప్పండి. చెవులు ఎన్ని ఉన్నాయి? పెదవులు ఎన్ని ఉన్నాయి? కాళ్ళు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మీరు దేవుడికి చెప్పండి, తల ఒక్కటే కనుక ఒకే చెవి ఇస్తావా లేదా? ఒకే చెయ్యి ఇస్తావా లేదా? ఒకే కాలు ఇస్తావా లేదా?
ఒకే గుండె ఇస్తావా లేదా, ఒకే ఊపిరితిత్తు ఇస్తావా లేదా, ఒకే కిడ్నీ ఇస్తావా లేదా, ఒక్కడే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, ఇస్తావా లేదా? దిస్ ఈజ్ అవర్ స్టోరీ. అందుకే మహిమ లేదు, నో గ్లోరీ. ఈ 2 చేతులు ఇచ్చి కనిపిస్తుంది కదా, ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? నాకు 2 చేతులు లేవనే వాళ్ళు చేయొద్దండి, నాకు 2 చెవులు లేవనేవాళ్ళు, 2 కాళ్ళు లేవనేవాళ్ళు చేయొద్దండి, 2 కిడ్నీలు లేవనేవాళ్ళు చేయొద్దండి. నీ శరీరంలో కనిపిస్తుంది కదా. అంటే ఒకవైపు నువ్వు పని చేయాలా, ఇంకొక వైపు ఇంకో పార్ట్నర్స్ వేరే వారికి కలిసి పని చేయాలా. ఈ జెరుబ్బాబెలు యెహోషువలకు కలిసి పని చేస్తేనే దేవుని మందిరంలో మహిమ వస్తుంది. అలా కాకుండా హగ్గయి ఒక్కడే పని చేస్తే రాదు, జెరుబ్బాబెలు ఒకడే పని చేస్తే రాదు, యెహోషువ ఒక్కడే పని చేస్తే రాదు. దాని ద్వారా మహిమకు బదులుగా ఈకాబోదు. ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా, ఇన్ని చెప్తూ ఉన్నారు కదా, ఏమైపోయింది? మీరు భక్సింగ్ గారు చెప్పే ఫేమస్ స్టేట్మెంట్ చెప్తుంటారు కదా, ఒక సింపుల్ లాజిక్ మిస్ అవుతారేంటి? ఏంటి ఆ ఫేమస్ స్టేట్మెంట్? నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ సెయింట్ ఈజ్ ప్రెషస్, ఎవ్రీ సెయింట్ ఈజ్ నెసెసరీ, ఎవ్రీ సెయింట్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని మందిరంలో ప్రతి విశ్వాసి ప్రశస్తమైన వ్యక్తి, ప్రతి విశ్వాసి అవసరమైన వ్యక్తి, ప్రతి విశ్వాసి ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి ఇన్ని చెప్తున్నామే, అది పనిచేయట్లేదు ఏంటి? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు. మారండి ఇప్పటికైనా, ఇంకెంతకాలం మారకుండా ఉంటారు? వయసు అయిపోయింది, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటిపోయింది. ఇంకెంతకాలం, ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు? ఇంకెంతకాలం ఆత్మీయ పాపములో కొనసాగుతారు? ఆత్మీయ శరీరాన్ని ప్రదర్శిస్తారు, ఆత్మ సంబంధమైన శరీర నియమాన్ని బలంగా వాడతారు. ఆత్మ నియమము ద్వారా శిలువ మోస్తూ తను తాను ఉపేక్షించుకొని, నేను కాదు క్రీస్తు, నా ఆత్మ కాదు క్రీస్తాత్మ, నా కార్యము కాదు క్రీస్తు కార్యము, నా సంఘము కాదు క్రీస్తు సంఘము, నా మందిరం కాదు దేవుని మందిరము, నా మహిమ కాదు దేవునికే మహిమ, నా ఘనత కాదు యేసుకే మహిమ అనేవారు ఉంటేనే ప్రభు కార్యం చేస్తాడు. యెహోషువ అలాంటి అనుభవంలోకి వచ్చినాడు. అందుకని 4 యెహోషువాల్లో 4 అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నారు. మన సంగతి ఏంటి? మనకు అన్నీ తెలియదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటా. ఎప్పుడన్నా విన్నారా? యోగు వేమన ఒక కవి ఉంటాడు. ఉప్పు కప్పురం ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుడు వేరయా. విశ్వద ఇంక చాలు. ఉప్పు కర్పూరము ఒకే రకంగా ఉంటాయి. చూడ చూడ రుసులు చూస్తే జాడవేరు. అంటే పైకి అందరూ ఒకే రకం తెల్లగానే కనిపిస్తుంది. ఉప్పు తెల్లగా, కర్పూరం కూడా తెల్లగా కనిపిస్తుంది. చూడ చూడ రుసులు జారవేరయ్యా. కనుక ఉప్పు ఏది, కర్పూరం ఏది అనేది రోజులు గడిచే కొద్దీ తెలిసిపోతుంది. అందరూ తెల్లగానే కనిపిస్తుంది, అందరూ బైబిలే పట్టుకుంటాం, అందరూ ఇలాగే వాక్యం బోధిస్తూనే ఉంటాం. కానీ దాని ఫలము ద్వారా ఏది ఉప్పు ఏది కర్పూరమో తెలుస్తుంది. ఆయన ఇలా ఒక స్టేట్మెంట్ చెప్పాడు, తన్ను తానెరిగిన పో తానే దైవాత్మ కలిగిన వాడు. ఇంకోసారి చెప్పనా? తన్ను తానెరిగిన పో తానే దైవాత్మ కలిగిన వాడు. అంటే తనకు తాను ఏమై ఉన్నాడు ఎరుగుంటే దైవాత్మ కలిగి ఉన్నాడు. ఏమై ఉన్నానని ఎరగాలి కదా. నేనేమి, నా బలహీనత ఏంటి, నా పొరపాట్లు ఏంటి, నా పరిమితి ఏంటి? ఐఎమ్ నాట్ అన్లిమిటెడ్. నేను ప్రభువు వల్లే అన్ని చేయడానికి అన్లిమిటెడ్ కాదు. ఇప్పుడు మీరు ఒక స్కూల్లో చేరింటారు, 10th క్లాస్లో చెప్పండి, ప్రిన్సిపాల్ అన్ని క్లాసులు చెప్తాడా లేదా? ప్రిన్సిపల్ పని ఏంటి, హెడ్ మాస్టర్ పని ఏంటి, హెచ్ఎం పని ఏంటి, డ్రిల్ టీచర్ పని ఏంటి? నేను ప్రిన్సిపాల్ కదా అని ప్రతి క్లాసుకు పోయి ప్రతి పీఈటీ, క్రాఫ్ట్ టీచరు, స్కిల్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ అన్నీ చెప్పేది మీరు ఎక్కడైనా చూసింటే చేయొద్దు. ఒకవేళ మీరు టీచర్ అన్నారనుకో, ఏం టీచర్ ఏమన్నా అడుగుతాం? నెక్స్ట్ ప్రశ్న, ఏమి టీచర్ కదా? అప్పుడు మీరేం చెప్తారు? సైన్స్ టీచరా, సోషల్ టీచరా, మ్యాథ్స్ టీచరా, తెలుగు టీచరా, ఢిల్లీ టీచరా, క్రాఫ్ట్ టీచర్, ఏదో ఇన్ని ఎందుకు పెట్టాను మరి? వాళ్ళు ఒకళ్ళే ఉండొచ్చు కదా, ఒకే టీచర్ అన్నీ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంజనీర్ అంటారు ఎవరో ఒకరు, ఏ ఇంజనీర్ బ్రదర్ అడుగుతాం. ఒక మందిరం కట్టాలనుకోండి, ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం. ఎక్కడైనా వాళ్ళ లీడర్షిప్ ఏమనుకుంటుందంటే నేను కట్టగలను అని. అది నీకు దానికి ఏం సంబంధం లేదు. ఒక మందిరం కట్టాలంటే 5-6 మంది ఇంజనీర్లు కావాలా. అందరూ ఒకే రకం కాదు. సివిల్ ఇంజనీర్ కావాలా, మెకానికల్ ఇంజనీర్ కావాలా, తర్వాత ఏంటి ఎలక్ట్రిక్ ఇంజనీర్ కావాలా, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కావాలా,
సౌండ్ ఇంజనీర్, అకాస్టిక్ ఇంజనీర్ కావాలి. మీరు ఇంజనీర్లు ఇన్ని ఎందుకు పెట్టినారు? ఒకటే పెట్టచ్చు కదా, వాళ్ళకి తెలియట్లేదేమో కదా. వెళ్ళి చెప్పదమ్మా, నేను ఒక్కడే చేస్తాను అన్ని, అందరెందుకే, డబ్బులు తండ్రికి ఎక్కడ చూసినా ఇదే. అందుకే మందిరాల్లో సౌండ్ తగ్గిస్తే మైక్ది వినపడదు మనుషులకి. సౌండ్ పెంచుని వాళ్ళు పెంచితే హమ్మింగ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళే ఇంజనీర్లు. దానికి దేవుడు మనుషులు పెట్టినాడు. అకాస్టిక్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అంటే మైక్ ఎలాగ పని చేయాలా. ఎప్పుడైనా టెస్టులు చేసి ఉంటారా ఏ మందిరాల్లోనైనా? మీరు చెప్పండి. ఎవరికి చెప్పలేము, ఎందుకంటే ఎవరికి చెప్పిన వాళ్ళకి ఇబ్బంది. మాకు తెలుసులే అంటారు. ఎడ తెలుస్తుంది నీకేం సంబంధం లేదు కదా. అది వాళ్ళు 5-6 ఏళ్ళు చదువుకున్నారు. ఏ మైకు ఏ ఏరియాలోనో ఎంత దూరం పెట్టాలా, మైకు స్పీకర్కి ఎలాగ పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళ అవసరం. కరెంట్ వేసేవాళ్ళు, ఎక్కడ లైట్లు వేయాలి, వాళ్ళ అవసరం. సివిల్ ఇంజనీర్ అవసరం. ఎక్కడ పునాది వేయాలి, ఎన్ని పిల్లర్లు వేయాలి, ఎంత పైకి కిందికి ఎన్ని వేయాలా, ఎక్కడ వాష్రూమ్లు కట్టాలి, ఏం కదా, వాళ్ళ అవసరం. అందరూ అవసరం అయితేనే ఒక మందిని కట్టబడుతుంది. అలాగే దేవుని యొక్క మందిరంలో కూడా అందరూ అవసరం కదా. అందరూ అవసరం. పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, చెమట వచ్చేవాళ్ళు, చేయి చాపేవాళ్ళు, కన్నీరు గార్చేవాళ్ళు, సువార్తలో పరిచయలో పాలు పొందేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా మీరు ఒక్కరే చేయలేని ఆశ ఉన్నోళ్ళకి మీరు ఒకే చేయి పెట్టుకోండి, ఒకే కాలు పెట్టుకోండి, ఒకే చెవు పెట్టుకోండి, ఒకే పెదవి పెట్టుకోండి, ఒకే ఊపిరితిత్తు పెట్టుకోండి, ఒకే కిడ్నీ పెట్టుకోండి. సరేనా? ఇష్టమా? అట్లా ఫస్ట్ పాయింట్ మీ ఇంట్లో రాని నేను ఎట్ట కనిపిస్తుంది తెలుసా? దయ్యం మాదిరి కనిపిస్తుంది. అసలు చూడలేవు. దేవుడు మన పరిపూర్ణ సౌందర్యానికి ఇచ్చినాడు. 2 కళ్ళు, 2 చేతులు, 2 పెదవులు, 2 ముక్కులు, 2 కాళ్ళు, 2 అన్నీ చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, ఎంత చక్కగా చేసేదేవో మమ్మల్ని. ఈ నరపుత్రుని జ్ఞాపం చేసుకోవటానికి వాడే పాటివాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ప్రభు మమ్మల్ని బొద్దింక మళ్ళీ చేయలేదు, దానికి అవతల 6 కాళ్ళు, ఇక్కడ 6 కాళ్ళు, మనకు కూడా అలాగే అన్ని కాళ్ళు ఉంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఈగ వలే చేయలేదు, దానికి 4 కాళ్ళు ఉంటే 2 మీసాలు పెట్టి, ఇలాగ రకరకాలుగా ఎందుకు మమ్మల్ని ఇంత చక్కగా ఎలాగ చేసావు అని ప్రభుని అడిగితే, నా రూపంలో చేశాడు. ఆయన రూపంలో మనల్ని చేశాడు కనుక మనం ఆయన వల్లే ఉండే అవకాశంలోనికి తీసుకురావచ్చు. అందుకే కలిసి పంచి మరలా చెప్తున్నా, మన మందిరాల్లో, సహవాసాల్లో పరిచర్య జరగకుండా, దేవుని మహిమ రాకుండా ఉండటానికి చాలా కారణాలు. ఒక కారణం ఏంటంటే, నేను తప్ప ఎవరు లేరు. అర్థమైందా మీకు? నన్ను ఉన్నంతకాలం ప్రభు అంటాడు, ఉండను ఆయన నువ్వు మళ్ళీ నేను ఎందుకు మధ్యలో, ఇద్దరికి బాగుండదు కదా. అందుకే మీకు తెలుసో తెలీదు, కొత్త నిబంధనలు అపోస్తల కార్యాల్లో వెళ్తే పేతురు, యోహానులు ఇద్దరు ప్రార్థనకి పోతారు. ఒకరు పోవచ్చుగా, చెప్పరేంటి? మీ బైబిల్లో లేదా? చెరసాల్లో ఎవరినేసారు? పౌలు, శీలని. ఒకళ్ళ పేరు రాయా, 2 పేరు రాస్తే అందరు ఏమనుకుంటారు? నాకు అసలు వెయిట్ లేదని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పేరు ఒకటి రాసి శీల పేరు ఎందుకు రాసి, మనం అంటే అట్టే చెప్పింటాం కదా. ఇద్దరిద్దరు బర్నబా, పౌలు పోయినారు. ఇద్దరిద్దరు అంటే అర్థం ఏంటంటే, వీఆర్ నాట్ అలోన్, వీఆర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అదర్స్. మనం ఒక్కరంగా కాకుండా ఇతరులతో కలిసి పనిచేసే అవకాశం ప్రవహించి, వాక్యం మనకిచ్చి, మనకు తెలియంది మనకు చేయటానికి లేదు, మనకు తెలిసింది మనకు చేయాలి. నాకు హార్మోనియం రాదు, ఇప్పుడు కీబోర్డ్ ఏమంటే ఏమేస్తా, ఏచ్చు అట్లా ఇట్లా, వేరే వాళ్ళు పాట పాడితే వాళ్ళు పాట ఆపేటట్లు. అర్థమైందా మీకు? కానీ నేను కూడా ప్రయత్నం చేస్తే అట్లే. ఇది ఇప్పుడు నాకు ఏది ఇవ్వబడిందో అదే చేయాలి. నేను సోషల్ టీచర్ అయితే సోషలే చెప్పాలా, ఇంగ్లీష్ టీచర్ అయితే ఇంగ్లీషే చెప్పాలా, తెలుగు టీచర్ అయితే తెలుగే చెప్పాలా. ఎవరో సార్ పక్కన రాలేదు, ఈరోజు పిల్లలు బయట తిరుగుతున్నారు, హెడ్ మాస్టర్ వచ్చి సార్ క్లాస్ ఎంగేజ్ చేయండి అంటే, సరే ఏదో ఒక పూట ఎంగేజ్ చేయొచ్చు, ఒక 2 పూటలు ఎంగేజ్ చేయొచ్చు. కానీ తెలుగు నేనే చెప్తా, ఇంగ్లీష్ నేనే చెప్తా, మ్యాథ్స్ నేనే చెప్తా, సోషల్ నేనే చెప్తా, క్రాఫ్ట్ నేనే చెప్తా, డ్రిల్ కూడా నేనే చెప్తా అంటే, పరీక్షలు కూడా నువ్వే రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఎవడన్నా పాస్ అయినాడా? అందరూ ఫెయిల్ అయినారు. ఎందుకంటే అన్నీ నువ్వే చెప్పు.
అన్నీ ఎలాగ చెప్తాను? బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. నువ్వు బీఈడి దేంట్లో చేసావు? సోషల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇలా ఫిజికల్ సైన్స్, ఇలా కొన్ని సైన్స్ దాంట్లోనే ఉంటాయి. మిగతా దాంట్లో నీకేం సంబంధం లేదు. నాకు సంబంధం లేదు దాన్ని నేను ఎందుకు కాలబెట్టాలా, నేను ఎందుకు చేయబెట్టాలా, నేను ఎందుకు ప్రవేశించాలా? నాకేది సంబంధమో దాంట్లో నేను ప్రవేశం కలిగి. అందుకే దేవుడు మన అందరికీ సివిల్ ఇంజనీర్లు ఇచ్చినాడు, ఎలక్ట్రిక్ ఇంజనీర్లు ఇచ్చినాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇచ్చినాడు, అన్ని రకాల వాళ్ళని ప్రవహిస్తే మనం ఏమిటి, మీరు అందరూ వద్దాయా, మీరు కూర్చోండి, మీకు ఎవరికేమొస్తుంది అని నేను చేస్తాను. నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయగలనా? నేను ల్యాప్టాప్లో ఆపరేట్ చేయగలనా? నేను మిగతాది ఏమని చేయగలను? నాకు ప్రభు వారిని అందుబాటులో ఉంచుతున్నాడు. వారందరి ద్వారా కలిసి పనిచేస్తున్నప్పుడు దైవ కార్యం జరుగుతుంది. ఇప్పుడు 4 రకాలైన వ్యక్తులు చూసినాం. 5వ చూసి ముగిస్తామా? 2వ వచనం, హగ్గై 2:5. ఆఖరి వరుస, యెహోజాదా కుమారుడైన యెహోషువతోను. అంతా వదిలేసినారు అనుకున్నారు కదా మీరు అనుకుంటున్నారు మా సంగతి ఏంటి? ఇక్కడ 5వ గుంపు ఎవరంటే శేషించిన జనులు. వాళ్ళతో చెప్పదు ప్రభు, నాతో ఒక్కడే చెప్పు, మిగతా వాళ్ళందరితో ఏం పని ఉంది? దేవుని మందిరంలో మహిమ రావటానికి 5 మంది కాదు. మొదటి ఎవరు? దేవుడు. చివరి ఎవరు? ప్రజలు. మధ్యలో ఎవరు? సాధారణమైన పని చేసేది. ప్రజలు లేకపోతే ఎవరు చేయలేరు. ఇప్పుడు మీరు చెప్పండి, సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, ఓ ప్లాన్ ఇచ్చినాడు, ఆయన వచ్చి కడతాడా? రాళ్ళు పెడతాడా? సిమెంట్ ఇస్తాడా? మేస్త్రి పనులు చేస్తాడా? ఏం చేస్తాడా? మరి ఆయన ప్లాన్ మాత్రమే ఇస్తాడు. అదే ఎలక్ట్రిక్ ఇంజనీర్ ఉన్నాడు అనుకో, లైట్లు ఎక్కడ పెట్టాలని ఆయన ప్లాన్ మాత్రమే ఇస్తాడు. లైట్లు ఫిట్ చేసేది ఎవరు? అది ఇచ్చే దేవుడు. అది చేసే పని ఎవడు? వాళ్ళంతా చేయాలి కదా. మరి ఇంజనీర్ వచ్చి ఫిట్ చేయడు, అది ఆయన పని కాదు. ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. నువ్వు ఆ పని చేస్తే ఏమని అర్థమో? యు ఆర్ నో మోర్ ఇంజనీర్, యు ఆర్ ఎలక్ట్రీషియన్. ప్లంబింగ్ వర్క్ నువ్వు చేయటానికి వెళ్తా ఉంటే యు ఆర్ నో మోర్ ఇంజనీర్, యు ఆర్ ప్లంబర్. నేను ప్రభు ఇంజనీర్గా పిలిస్తే నువ్వు ఎలక్ట్రీషియన్కి ఎందుకు వెళ్తావు? అర్థమైతే నేను చెప్పే మాటలు. నేను ప్రభు ప్రిన్సిపల్గా పెడితే నువ్వు పీటీ టీచర్కి ఎందుకు? నేను ప్రభు హెడ్ మాస్టర్ హెచ్ఎంగా పెడితే నువ్వు క్రాఫ్ట్ టీచర్కి ఎందుకు అవుతావు? నీ స్థానం వేరే, నీ పిలుపు వేరే, నీ ఏర్పాటు వేరే, నీ పరిచయ ధర్మం వేరే. అపోస్తుడైన పేతురు, మిగతా అపోస్తుల కార్యాలు మనం చూస్తాం కదా. ఆ దినాల్లో కూడా ఈ దినాల్లో మాదిరి పోరాటాలు వచ్చి కొంతమంది అన్నారు, భోజనం సరిగ్గా పెట్టట్లేదండి, మీరు వచ్చి మాకు సహాయం చేయకపోయారు, మిమ్మల్ని చూసైనా మంచి భోజనం పెడతారేమో అని అంటే పేతురు లాంటి వాళ్ళు అన్నారు, మేము ప్రార్థన వాక్యము మానేసి భోజనం దగ్గర పరిచయం చేయలేము. మనలాంటి వాళ్ళు అయితే వస్తానండి, ఆగు, ఆ ప్రార్థన చేయొద్దని చెప్పు, నేను వస్తా. ఈ పేతురికింటే ఎక్కువ ఆత్మ ఉందా మనకు? మనం పేతురు వల్లే యేసుప్రభు దగ్గర తిరిగింటే పొరపాటున కూడా భూమి మీద నడిచిండం, దానిపైన నడిస్తే అట్లా పైన నడిస్తే ఏమైతే తెలుసా? స్పీడ్ పోతే యాక్సిడెంట్ అయితే పిల్లల మాదిరి పడితే లేచి పరిగెత్తాడు, ఎవరైనా ఉన్నారా లేదని పక్కన చూసి. మనం పడితే లేలేం, లేస్తే అదే ఫైనల్, లేకపోతే ఎక్కడికన్నా పోవాలా. వాళ్ళు చెప్తారు ఫస్ట్ పాయింట్ ఏంటి? బాగలేదు పడిపోయినామని పోతాం. బాగలేదు పడిపోయినామని పోతే దానికి టెస్టులు మానేసి షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, థైరాయిడ్ ఎక్కువ ఉంది, వేరే ట్రీట్మెంట్ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ రెండు సెట్ కావు. ట్యాబ్లెట్లు వేసేటప్పటికి నోరు అల్సర్ వస్తుంది, ఈ ట్యాబ్లెట్లు వద్దనుకుంటే కడుపులో అల్సర్ వస్తుంది. ఇవన్నీ వద్దనేటప్పటికీ అటు ఇటు ఆక్సిజన్ పెడతారు. వీళ్ళంటి భక్తులు వచ్చినప్పుడు ప్రార్థన చేయి, నువ్వు హాస్పిటల్కి పోయింది ఎందుకు? కాలు పడిపోయింది, కాలు కట్టుకోవాలని పోయినావు, కానీ అక్కడ నీకు జరిగింది ఏంటి? ఇవన్నీ పోయి అది వచ్చేసింది. కనుక ఎక్కడో ఆరంభించింది, ఈ ఎక్కడో ముగిస్తున్నామేంటి? దేవుని ప్రజలు అవసరం. దేవుని ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. ఏ దైవ సేవకుడు కానీ, ఏ బోధకుడు కానీ, ఏ రెస్పాన్సిబుల్ బ్రదర్ కానీ, ఏ నాయకుడు కానీ దేవుని ప్రజలను తక్కువగా అంచనా వేస్తే దేవుడు అంగీకరించడం. మీకు తెలుసు కదా, మోషే లాంటి దేవుడు స్పేర్ చేయలే. మోషే చిన్న పదమే అన్నాడు, ద్రోహులారా నేను మీకు బండలో నుండి నీళ్లు తెప్పించాలా అన్న. ఇట్లాంటి మనం ఎన్న వింటాం రోజుకి? చెప్పరేంటి? గుర్తులేదు. ఒకటి అంటే కదా గుర్తుండే, రెండు అంటే కదా గుర్తుండదు. పూటికి అంటా ఉంటే, వాక్యం చెప్పినప్పుడంతా అంటా ఉంటే ఏం గుర్తుంటుంది?
అందుకనే మోషే ఏమయ్యాడు, చాలా హారిబుల్ అది మాత్రం, జీర్ణించుకోలేము. ఆయన కనుక జీర్ణించుకున్నాడు, నా చేతనం అయితే అస్సలు కాదు. ఇంత సేవ చేసి ఏం ప్రభు, ఒక చిన్న మాట అంటేనే కణంలోకి ప్రవేశం లేకుండా ఇది వాడేమనుకుంటే ఈడేమనుకుంటాడు, కుమారులు ఏమనుకో, వాళ్ళేమనుకో, వాళ్ళంతా సచ్చినవాడు, వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇంత గొప్ప బతికి తిరిగి ఇట్లాంటి సావేంటి అని అనుకోరా? కనీసం దాని కొరకైనా కాలబెట్టిన మొదటి రోజే చంపేయి, కావాలంటే నీకు అంతా ఉంటే అని అనింటాం కదా. దావీదు పాపం చేసినప్పుడు ప్రజల మీదకి శిక్ష వెళుతుంటే దావీదు అన్నాడు, గొర్రెల లాంటి ప్రజలు ఏం చేశారు, నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు, శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు. ఇలాగ ప్రార్థన చేసే సేవకుడు, లీడర్షిప్, బోధకులు, ఉపదేశకులు, సండే క్లాస్ టీచర్లు ఎవరుంటారో ఆ సంఘములో మహిమ ఉంటుంది. నీ ప్రజల మీదకి నీ శిక్ష రాకుండానుగాక, నీ శిక్ష ఏదైనా పంపించాలనుకుంటే నా మీదకి పంపించు. ఇలాంటి సమయాలు లేరా? ఇలాంటి దావీదులు లేరా? ఇలాంటి హోషువా లేరా? ఇలాంటి జరుబ్బాబేలు లేరా? ఇలాంటి బక్సింగారు లేరా? ఇలాంటి మోషేలు లేరా? అలాంటి వారు లేకపోతే దేవుని మందిరంలో మహిమ ఎలాగొస్తుంది? మనం పైపెచ్చు భిన్నంగా ఉంటాం. వాళ్ళు ఇలాగ చేశారు కనుక వాళ్ళకి శిక్ష రాని, వాళ్ళు సావని, హాస్పిటల్కి పోని, అట్లే పైకి పోని, కిందకి రాకుందరు కాక, డిశ్చార్జ్ కాకుందరు కాక, పైకి ఒక ప్రార్థన, లోపల ఒక ప్రార్థన, బల్ల దగ్గర ఒక ప్రార్థన, బయటకు ఒక ప్రార్థన. ప్రభు మన ప్రార్థనలు ఎలాగ ఆలకిస్తాడు? మరి ఎక్కడున్నాయంటే ఫ్యాన్ కింద తిరుగుతున్న చుట్టుగాలు తిరిగినట్లు, మీ కూలర్ తిరుగుతుంది కదా, ఇక్కిక్కడ తిరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రార్థన స్వభావం రాలేదు, అందుకే ఆత్మవృద్ధి లేదు, అందుకే ఆత్మ సంబంధమైన దేవుని మహిమ మనం చూడలేకపోతాం. ప్రభు మనకు అవకాశం ఇస్తాం. ప్రభు మారాలనుకుంటున్నా అనేవారికి, లేదు నేను మారననేవాడు మీ ఇష్టం, బలవంతం చేయడు. ప్రభు ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. నేను మారాల ప్రభువా, వేషధాన్ని తీసే ప్రభువా, నేను నీ ప్రజలను చూసుకుంటా ప్రభువా, దావీదు లాంటి మనసు దయచే ప్రభువా, యెహోషువ లాంటి దయచే, జెరుబ్బాబేలు లాంటి దయచే. నేను కాదు నీవే. నా పరిమితి ఏదో అపరిమితిలోనే ఉంటుంది. నేను కలిసి మీతో, మీ ప్రజలతో పనిచేస్తాను. మీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. నా ఆయుష్ పొడిగించిన, నాకు అవకాశం ఇచ్చిన, నేను నిరక్తకం చేయకుండా, బూడిదలో పోసిన పన్నీరు చేయకుండా దయచేసి ఒక్కసారి కాడించు. ఎన్నిసార్లు ప్రభు మనకు అవకాశాలు ఇచ్చిన, యాక్సిడెంట్లు తప్పించినాడు, రోగాలు తప్పించినాడు, హాస్పిటల్ నుండి బయటికి తీసుకుని, ఎందుకో తెలుసా? ఆయనను సేవించి ఆయనకి మహిమ తీసుకొస్తాం. 5 రకాలైన ప్రజల నుంచి వచ్చిన ఇది 2వ అధ్యాయం ఆరంభం. ఇలాగుంటే అప్పుడు దేవుడు మహిమను మందిరంలో నింపుతాడు. ఆ మహిమ రాకుండా ఉండటానికి నేను కారణం, మనం కారణం. అసలు చింతకు వచ్చి యేసు రక్తం చింత కడగబడి, ప్రభువా ఆ మహిమకు అడ్డుగా నేనే ఉన్నా, ఆ మహిమ దిగి రాకుండా నేనే ఆపాను, ఆ మహిమకు అభ్యంతరంగా నేనే ఉన్నా, నీ సిలువను ఆశ్రయిస్తాను. నేను పొరపాటు, నాది తప్పు అనేవారు దైవాత్మ కలిగిన. మీరు బాగున్నారో లేదో చూసుకోండి, మీరు ఎట్లున్నారు, మీరు చెడిపోయినారు, మీరు పాడైపోయినారు అంటే అనుమానం. ఎందుకంటే భక్తులు ఎప్పుడు అలాగ చేయలేదు. దావీదు అన్నాడు, నేను పాపం చేశాను. మోషే అన్నాడు, నేను ద్రోహులు అన్నాడు. నేను యోనాను తీసి సముద్రంలో పడేయమని అన్నాడు, నా వల్లే. ఎంత భక్తులు! అందరికీ ధైర్యం రాదు, కొంతమందికి ధైర్యం వస్తుంది. నాకు ప్రభు దగ్గరికి వస్తాము, శిలువ దగ్గరికి వస్తాము. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుడు, నన్ను శుద్ధీకరించు, నాలో మహిమ తీసుకురా, మా కుటుంబంలో మహిమ తీసుకురా, మా సంఘములో మహిమ తీసుకురా, మమ్మల్ని మహిమతో నింపు.